న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ మీట్స్ బిల్ గేట్స్. ఏ ప్రయాణంలో మనం ముందున్నాం. జేఈలో మనోళ్ళు మెరిశారు. త్యాగ నిరతికి నిలువెత్తు ఆకృతి. ఏఐ నిశ్శబ్దంగా సినిమా భాషను తిరగరాస్తోంది. చక్కని ప్రోటీన్లు ఇలా పొందండి. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీ మీట్స్ బిల్ గేట్స్. డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తెలియజేశారు. చంద్రబాబును మొదటిసారి కలిసినప్పుడే ఆయన ఆలోచనల్లో ముందు చూపు ఉందనే విషయాన్ని గ్రహించాను. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆశయంతో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో ఈ రంగానికి చెందిన ప్రాజెక్టులే ఎక్కువగా పెట్టాం. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా నడుస్తుందని ఆయన అన్నారు. WHO, అశోక్ యూనివర్సిటీ సహకారంతో నేషనల్ హెల్త్ ఏఐ స్ట్రాటజీ వర్క్షాప్ నిర్వహించాం. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్, ABDM అమలు సహా తక్కువ ఖర్చుకై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 71 లక్షల మందికి ఇప్పటికే 41 పరీక్షల ద్వారా స్క్రీనింగ్ పూర్తి చేశాం. సంజీవని కార్యక్రమాన్ని సమగ్ర ఆరోగ్య వేదికగా తీర్చిదిద్దుతున్నాం. ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో DMIDC స్థాపించి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా అమరావతి స్కూల్ ఆఫ్ బయోడిజైన్ చేపట్టామని చంద్రబాబు బిల్ గేట్స్కు వివరించారు. జేఈలో మనోళ్లు మెరిశారు. జేఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా 12 మంది 100% స్కోర్ సాధించగా వారిలో 3 తెలుగువారే. రాష్ట్రం నుంచి పసల మోహిత్, నరేంద్రబాబు గారి మహిత్, తెలంగాణ నుంచి ఎం వివాన్ శరత్లు 100% సాధించిన వారిలో ఉన్నారు. విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్లో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 300కి 300 మార్కులు సాధించి అబ్బురపరిచారు. 300కి 300 మార్కులు సాధించిన నేపథ్యంలో రెండో విడత పరీక్ష తర్వాత విడుదలయ్యే తుది ర్యాంకుల్లో మోహిత్ ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకుంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఏ ప్రయాణంలో మనం ముందున్నాం. ఏఏ రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 సమిట్ సోమవారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేద్కర్ సెంటర్ వేదికలుగా జరగనున్న ఈ ఎక్స్పో సమిట్లను సోమవారం ప్రధానమంత్రి ప్రారంభించారు. ఏఐ ప్రయాణంలో భారత్ ముందు వరుసలో నిలిచిందని, దాని పురోగతి, లక్ష్యం, బాధ్యతలను ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్లో ప్రకటించారు. త్యాగ నిరతికి నిలువెత్తు ఆకృతి. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసే విధంగా శాఖమూరు వద్ద స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. పొట్టి శ్రీరాములు 125వ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా వచ్చే నెల 16న దీన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంటోంది. మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని, డిసెంబర్ 15న ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర కార్యక్రమాలుగా ప్రకటించింది. ఏఐ నిశ్శబ్దంగా సినిమా భాషని తిరగరాస్తోంది. చిత్ర పరిశ్రమలో తదుపరి పెద్ద విభజన ఏఐని స్వీకరించే వారికి, వ్యతిరేకించే వారికి మధ్య ఉండదని, ఆ సాధనాలతో మేధో సంపత్తి నిర్మించే వారికి, వాటిని ఉపయోగించే వారికి మధ్య ఉంటుందని అంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో తొలి రోజు ఏఐ వర్సెస్ క్రియేటివిటీ, స్కిల్లింగ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ది ఇంటెలిజెంట్ ఎకానమీ అనే సెషన్లో భాగమై రానా కృత్రిమ మీద సినిమాలపై చూపుతున్న ప్రభావం గురించి మాట్లాడారు. నిశ్శబ్దంగా సినిమా భాషను తిరగరాస్తోంది కృత్రిమ మీద. గతంలో ఒక షాట్ పూర్తి చేయడానికి 3 నుంచి 5 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు అది కేవలం 2 నుంచి 3 గంటలకు తగ్గింది. అంతేకాక ఒక చిత్ర నిర్మాత
షూటింగ్ ప్రారంభం కాకముందే తన సినిమాను చూడవచ్చు. ఇది నటుల స్థానాన్ని కూడా భర్తీ చేయగలదు. కానీ కథ చెప్పడం, సందర్భాన్ని అర్థం చేసుకోవడం వంటి కొన్ని ప్రధాన నైపుణ్యాలను ఏఐతో భర్తీ చేయలేమని అన్నారు. చక్కని ప్రోటీన్లు ఇలా పొందండి. బ్రేక్ఫాస్ట్లో పన్నీర్ లేదా ఉడకబెట్టిన గుడ్డు తినండి. వేయించిన శనగలు లేదా గ్రీన్ యోగర్ట్ లేదా ప్రోటీన్ స్మూతీలను స్నాక్గా తీసుకోండి. దాల్, సోయా లేదా మొలకలను లంచ్ లేదా డిన్నర్లో చేర్చుకోవాలి. క్వినోవా లేదా మిల్లెట్లను పప్పుతో కలిపి తీసుకోవచ్చు. చియా, అవిసె గింజలను సలాడ్స్లో లేదా పెరుగులో కలిపి తినాలి. కేవలం వ్యాయామాలు చేసేవాళ్ళు మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలన్నది అపోహ. ప్రోటీన్ ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి సరైన ప్రోటీన్లను ఎంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. 3 భోజనాల్లో ప్రోటీన్ సమంగా ఉండేలా చూసుకోవాలి. లేదా కనీసం ఒక భోజనంలోనైనా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ సరిపడా తీసుకున్నప్పుడు రోజంతా హుషారుగా, చలాకీగా, దృఢంగా, అన్నిటికీ మించి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నేడు విశాఖకు రాష్ట్రపతి రాక. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖ రానున్నారు. ఈ నెల 18 నుంచి ఇక్కడ జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, సిటీ పరేడ్ తదితర కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. విద్యుత్ బకాయిల వివాదంలో గీతం వర్సిటీకి ఊరట. విద్యుత్ బకాయిల వివాదం నుంచి హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీకి తాత్కాలిక ఉపశమనం లభించింది. గీతం అనుబంధ సంస్థ విలీనీ ఫెర్రో అల్లాయిస్ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కి ఉన్న 108 కోట్ల బకాయిల్లో 54 కోట్లు వెంటనే చెల్లించాలని జనవరి 22న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. ఇందులో గీతం, ఫెర్రో అల్లాయిస్ల మధ్య ఉన్న సంబంధంపై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తుది నిర్ణయం వెలువరించేంత వరకు సదరన్ డిస్కమ్ ఇచ్చిన డిమాండ్ నోటీసుకు స్పందనగా 15 కోట్ల మొత్తాన్ని 4 వారాల్లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కంగారూలు మళ్లీ పడ్డారు. శ్రీలంక అదరగొట్టింది. వరుసగా 3వ విజయంతో టీ20 ప్రపంచ కప్లో సూపర్ 8కు దూసుకెళ్లింది. ఓపెనర్ నిశాంక 100 పరుగులు నాటౌట్తో అద్భుత శతకం సాధించిన వేళ గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. యుఏఈపై ఆఫ్ఘాన్ గెలుపు. చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా అదృష్టం కలిసిరాక తొలి 2 మ్యాచుల్లో బోని కొట్టలేకపోయిన ఆఫ్ఘనిస్తాన్ టీ20 ప్రపంచ కప్లో తొలి విజయాన్ని సాధించింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆల్రౌండ్ ప్రదర్శన చేయడంతో సోమవారం గ్రూప్ డి మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో యుఏఈని ఓడించింది. ఇటలీపై ఇంగ్లాండ్ విజయం. టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ సూపర్ 8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్ సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విల్ జాక్స్ 58 నాటౌట్, టామ్ బాంటన్ 30 పరుగులు, ఫిల్ సాల్ట్ 28 పరుగులతో మొదట ఇంగ్లీష్ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అయితే ఇటలీ జట్టు 20 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ప్రపంచ కప్లో నేడు న్యూజిలాండ్ వర్సెస్ కెనడా, ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే, స్కాట్లాండ్ వర్సెస్ నేపాల్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.